తెలంగాణలో రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా దగ్గర కూడా జీహెచ్ఎంసీ పనులనేవి ఆగిపోతున్నాయి. రోడ్లు తవ్వకాలు, అలానే డ్రైనేజెస్ అలానే ఉండడం కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు గవర్నమెంట్ పైన ఏదైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అభివృద్ధి జరుగుతుంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకం వస్తుందా? ఎవరమ్మా మాట్లాడేది? రోడ్లు తవ్వుతున్నారంటే అది వేయడానికి కదా, కొత్త రోడ్లు వేయడానికి రోడ్లు తవ్వుతారు. ఖచ్చితంగా నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించాలి. ఎందుకంటే మనకి నాకు తెలిసి మన జూబ్లీస్ నియోజకవర్గంలోనే 7 డివిజన్లు ఉన్నాయి. అంటే ఎక్కువగా మేము ఈ డివిజన్లో తిరుగుతుంటాం కాబట్టి ప్రతి రోడ్డు కూడా బ్రహ్మాండంగా ఇస్తున్నారు నాకు తెలిసి. మరి అలాంటప్పుడు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఎందుకు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ? వర్షాకాలంలో చూసుకున్నట్టయితే మనకి నదులు అలా కనిపించే రోడ్లు కానీ, వాటర్ ఫాల్స్ లా కనిపించే మెట్రో స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, మరి దానికి ఏమన్నా పరిష్కారం దక్కే అవకాశం ఉందంటారా? పరిష్కారానికి చాలా పెద్ద పని చేయాలమ్మా. ఎందుకంటే మన హైదరాబాదులో ఉన్నటువంటి చాలా కబ్జాలు గురైపోయిన నాలాలు, గురైపోయిన నాలాలని ఇప్పుడు మనం క్లియర్ చేయాలంటే పెద్ద పెద్ద భవంతులే తీసేవలసి వస్తుంది. ఆ భవంతులు తీసే అవకాశం లేదు కాబట్టి వర్షం వచ్చినప్పుడల్లా మనం ఇబ్బంది పడుతున్నాం. ఏదేమైనా త్వరలోనే అదంతా క్లియర్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోడ్ల పట్టు అయితే ఖచ్చితంగానే బాగానే పనిచేస్తుందని చెప్పుకోవాలి మనం. నేను జనసేన కార్యకర్తను, మీకు తెలుసు కదా, చాలాసార్లు మాట్లాడుకుంటాను. రోడ్ల విషయంలో అయితే కాంగ్రెస్ పార్టీ బాగానే చేస్తుందండి. ఎందుకంటే మా బస్తీలో, మాది ఇందిరానగర్ బస్తీ, బ్రహ్మాండంగా ప్రతి రోడ్డు కూడా అద్భుతంగా వేశారు, చాలా చక్కగా వేశారు. ఈ రకంగా అయితే రోడ్ల విషయంలో అయితే కాంగ్రెస్ పార్టీని నాకు తెలిసి మాకు తెలిసిన ఏరియా రోడ్లన్నీ కూడా బాగా వేశారు కాబట్టి రోడ్ల విషయంలో ఎలాంటి ప్రాబ్లం అంటే బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అంటే మొన్నటిదాకా హైడ్రా అని చెప్పారు. అండ్ హైడ్రా అనేది ఇప్పుడు కాదు మీకు ఫలితం తెలిసేది, వర్షాకాలంలో తెలుస్తుంది అని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. మరి హైడ్రా ఇప్పుడు పనికి రాలేదంటారా? ఎందుకు పనికి రాలేదమ్మా? హైడ్రా బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తుంది, అద్భుతంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తుంది. ఎన్ని అవమానాలు, ఎన్ని అవంతరాలు ఎదురొచ్చినా సరే హైడ్రా మాత్రం తన పని తాను చేసుకుంటూ అద్భుతమైనటువంటి పనులు చేసుకుంటూ ఆ చెరువులు, ఆ నాలాలు అవన్నీ కాపాడుతూ ముందుకెళ్తుంది. హైడ్రాని అభినందించండి. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందా, ఒప్పు చేసిందా నాకు తెలియదు, కానీ హైడ్రా పెట్టి మాత్రం మంచిగా చేసింది. ఎందుకంటే ఏదో కొంతమందికి పేదవాళ్ళకి ఇబ్బంది పెట్టారంటున్నారు, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించారు. హైడ్రా చేసింది అద్భుతమైన చిన్న చిన్న చెరువులను కూడా బ్రహ్మాండమైన పార్కులుగా తయారు చేసి మన ఆరోగ్య ప్రధానిగా తయారు చేసింది హైడ్రా. కాబట్టి హైడ్రా చేస్తున్న పని బ్రహ్మాండంగా ఉంది. త్వరలో ఒక్కసారిగా మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ తొలగిపోవాలంతా అంత ఈజీ కాదు. అది ఎప్పటి నుంచో 40-50 సంవత్సరాల నుంచి ఆక్రమణకు గురైపోయి ఆ నాళాలన్నీ మూసుకుపోయినందువల్ల తర్వాత విస్తరణ అయిపోయింది. ఇది మన ఇండియాలోనే అతిపెద్ద నగరంగా తయారైపోయింది మనది హైదరాబాద్ నగరం. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉంటే కొంచెం అది క్లియర్ చేసే బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. తెలంగాణలో రాబోయే రోజుల్లో మనకి అంటే దగ్గరలోనే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. మరి ఈసారి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తాయంటారు? మరి జీహెచ్ఎంసీ పైన ఇప్పటి వరకు ఎంతవరకు పనులు అయ్యాయి అంటారు తెలంగాణ? జిహెచ్ఎంసీ ఎలక్షన్లు త్వరలో వస్తున్నాయి కాబట్టి ఈ జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రభావితం చేస్తాయి ఏ పార్టీని నిర్ణయించాలనేది. అంటే గతంలో టీఆర్ఎస్ వచ్చింది, ఎందుకు వచ్చింది? ఓన్లీ జిహెచ్ఎంసీలో ఎందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, జిల్లాలలో ఎందుకు కాంగ్రెస్ వచ్చిందంటే ఇక్కడ కంపెనీలు, ప్రధానంగా కంపెనీలు సంబంధించినటువంటి వాళ్ళు అయితేంది, బిజినెస్ మ్యాన్లు అయితేంది, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ చాలా మంది సపోర్ట్ చేయడం మూలంగా అన్ని టీఆర్ఎస్ వచ్చింది. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితులలో సో ఎవరేం చేశారనేది కొన్ని సమీకరణాలు చాలా పెద్ద ఎత్తున మారబోతాయి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అందరూ మీటింగ్లు పెడుతున్నారు, రోజుకు ఒక ఏరియాలో పెడతా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ వాళ్ళు అయితేంది, తర్వాత ఇటుపోతే కాంగ్రెస్ అయితేంది. సో రెండు బలాలు సమానంగా వస్తాయి. కాకపోతే ఈసారి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం వస్తుంది జిహెచ్ఎంసీ ఎలక్షన్. అంటే మొన్నటి వరకు చూసుకున్నట్టయితే ఏదైతే మనకి పంచాయతీ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అవప్పుడు కూడా చూసుకున్నట్టయితే 50-50 లాగా కనిపించింది. కొన్ని చోట్ల అయితే ఎక్కువగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువగా కనిపించింది. మరి ఈసారి బరిలోకి ఇంకొక పేరుతోటి, టీఆర్ఎస్ అనే పేరుతోటి కల్వకుంట్ల కవిత కూడా రాబోతున్నారు. అండ్ బీఆర్ఎస్, టీఆర్ఎస్, కాంగ్రెస్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి వాటిపైన మీ అభిప్రాయం? కవిత అంటే ఏం రాదులే. ఇప్పుడు ఈ మధ్యలో చేసింది కాబట్టి ఏదో చిన్న చేస్తుంది. తర్వాత ఏమవుతుందంటే ఎలక్షన్లు వచ్చేసరికి అందరు వాళ్ళు కొన్ని ఓట్లు పంచుకుంటారు, కవిత అభిమానులు కొన్ని పంచుకుంటారు, అటు పోతే కేటీఆర్ కొన్ని పంచుకుంటారు టీఆర్ఎస్కు, మిగతా అన్ని కాంగ్రెస్కు. ఈ కాంగ్రెస్కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి దీనివల్ల. ఎందుకంటే హరీష్ రావు ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, కవిత, ముగ్గురు రకాలుగా అవుతారు కాబట్టి.
అండ్ హైడ్రా విషయం చెప్పినట్టయితే మనకి ఇంతకు ముందు మనకు హైడ్రా కనిపించింది. హైడ్రా ఫలితాలు అనేవి ఇప్పుడు కాదు, మనకు వర్షాకాలంలో తెలుస్తుందని చెప్పడం జరిగింది. మరి వర్షాకాలంలో చూసుకుంటే నదులను అయితే తలహిస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే ఎక్కడ కూడా నదులు చూసినట్టుగానే వర్షాకాలంలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా మెట్రో స్టేషన్స్ నుంచి వాటర్ ఫాల్స్ కారుతున్నట్టుగా కనిపించిన దృశ్యాలు చాలానే ఉన్నాయి. మరి వీటికన్నిటికీ కూడా హైడ్రా ద్వారా ఏమైనా పరిష్కారం వచ్చిందా, లేదు వీటికి ఇంకేదైనా ప్రత్యామ్నాయ పద్ధతులు ఏమైనా పాటించే అవకాశాలు ఉన్నాయంట? అంటే హైడ్రా రావడం చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటిది కాదు, ఎప్పుడో నిజాం కాలం కానుండి ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఇది. మీదంగా మైగ్రేట్ కావడము, జనాలందరూ రెగ్యులర్గా హైదరాబాద్ రావడంతో ఇక్కడ ఉన్నటువంటి నాలాలు ఇవన్నీ ఎప్పుడు ఉప్పొంగుతాయి. ఎందుకంటే ఈ ఆల్రెడీ హౌసెస్ పెరిగిపోయినాయి, ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ పెరగడం మూలంగా ఈ వ్యవస్థ అనేది, డ్రైనేజ్ అనేది, వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి అందులో పోతుంది. ఎస్టీపీలు ఏర్పాటు చేసింది గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఎస్టీపీలు కొన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఏం చేస్తారు అంటే విస్తరణ చేస్తారు. ఆల్రెడీ హెచ్ఎండిఏ పరిధి పెంచారు, డిటిసిపి పరిధి పెంచారు. అక్కడ వరకు షెప్లింగ్ చేసి అక్కడ ఉండాలి ప్రజలు అని చెప్పి కోరుకుంటుంది ప్రజలు. ఎందుకంటే ఈ వ్యవస్థ ఇట్లనే ఉంటే రోజు కింద మైగ్రేట్ అవుతుంది కదా. చాలా మంది ఇప్పటికే చాలా పాపులేషన్ అయిపోయింది, రూరల్ అర్బన్ పాపులేషన్ ఎక్కువ అయిపోయింది. సో ఇందులో కాబట్టి ఇది ఖచ్చితంగా చేయాల్సిందే, అది రాబోయే రోజులైనా ప్లానింగ్ చేయాల్సిందే. తెలంగాణలో కొన్ని రోజుల్లో అయితే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. మరి ప్రభుత్వం పట్ల ఎలా ఉందంటారు? గతంలో చూసుకున్నట్టయితే మనకి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే జరిగాయి. అందులో కూడా 50-50 లాగా కనిపించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు జీహెచ్ఎంసీలో మాత్రం ఏ పార్టీ ముందంజలో ఉంటుందంటారు? జేహెచ్ఎంసీలో అయితే బలంగా అన్ని పార్టీలు ఉన్నాయమ్మా. ఎలాగంటే కాంగ్రెస్ పార్టీ ఓకే, అధికారంలో ఉంది కాబట్టి ఓకే. కానీ ఏంటంటే ఈ పార్టీలో కూడా కొన్ని హామీలు నెరవేర్చలే. యాక్చువల్గా పెన్షన్లో 2000 నుంచి 4000 చేస్తానన్నారు, 4000 చేయలేదు, అది అలాగే ఉంచేశారు. అయితే ఏంటంటే కొంత ఆక్రమణలు తొలగించే విషయంలో హైడ్రా అయితే కొంచెం బాగా పనిచేస్తుందని అనుకుంటున్నాను నేను. అయితే ఏంటంటే అన్ని ఏరియాల్లోనూ అన్ని చోట్ల అందరి విషయంలోనూ చేస్తే మంచిది. ఎలాగంటే అది కొంత ఏదో పేదల వైపు మాత్రమే అది చేసి బాగా ఒక కమ్యూనిటీ అంటే ముస్లిం వాళ్ళు ఉండే వైపు చేయట్లే. యాక్చువల్గా నేను ఎక్కడ ప్రగతి నగర్లో ఏదో కొట్టేసినట్టు చూపించారు హైడ్రా వాళ్ళే, మన హైడ్రా వాళ్ళే. అది ఆక్రమణలు ప్రతి చోట చేస్తే మంచిది. సెన్సిటివ్ ఉన్న ఏరియాల్లో వదిలేసి లేకపోతే వీళ్ళు ఏమనరు కదా, మనల్ని ఏం చేయరు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళ వైపే చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే అయితే ఏంటంటే ఇంకొంచెం హామీలన్నీ నెరవేర్చి ఏది పెన్షన్లు కానీ లేదా కొన్ని విషయాల్లో ఆయన హామీలన్నీ నెరవేర్చి ముందుకెళ్ళి ఉంటే ఇంకా మంచిది. సరే ఏదేమైనా అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఏంటంటే బీజేపీ ఈ మధ్య కొంచెం డల్ అయింది, కానీ అటు బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకునేది ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అల్టిమేట్గా మూడు దెబ్బగానే ఉంటుంది అనేది నా అభిప్రాయం. అయితే ఇక్కడ జనసేన కూడా వస్తే మంచిదే. జనసేన వాళ్ళు పోటీ చేస్తానన్న విధంగా మరి ఈ జిహెచ్ఎంసీ నుంచి ఉంటారో లేకపోతే సార్వత్రిక ఎన్నికల్లో నిలబడతారో మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికి కొంచెం అడ్వాంటేజ్ అయితే కాంగ్రెస్కే ఉంది, రేవంత్ రెడ్డి గారి వైపే కొంచెం ఉంటుంది అనేది నా అభిప్రాయం. డెవలప్మెంట్ ఏమన్నా కనిపించిందా? గల్లీలలో రోడ్లు తవ్వకాలు కానీ, ఇవి డ్రైనేజెస్ ఫుల్గా అవ్వడం కానీ, వర్షాకాలంలో చూసుకున్నట్టయితే మనకి నదుల్లాగా తలపించే వైనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన మెట్రో స్టేషన్స్ నుంచి వాటర్ ఫాల్స్ కారుతున్నాయి. మరి వీటికి అన్నిటికీ కూడా పరిష్కారం ఉండే ఛాన్స్ ఉందంటారా? పరిష్కారం అయితే చేసుంటే ఈ పాటికే చేసి ఉన్నాం. కానీ ఏంటంటే పరిష్కారం అయితే ఈయన ద్వారా అయితే నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. అవేం జరగట్లే. ఆయన వచ్చినప్పుడు ఎలాగుందో లేదా రాకముందు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. కానీ ఏంటంటే దాని మీద కొంత దృష్టి చేసి కొన్ని రోడ్లు అయితే అంటే డెవలప్మెంట్ నిమిత్తం లేదా డ్రైనేజ్ నిమిత్తం కొట్టేశారు, ఇంకా దాన్ని ఇంకా లైన్ చేయలేదు. అంతకుముందు బాగుండేదానికంటే ఇప్పుడు మరీ చెడగొట్టేశారు. తర్వాత ఏదో మంచి రోడ్లు వేస్తారేమో, కానీ మంచి రోడ్లు వేసినా కానీ అది 4-5 నెలలుగా అలాగే ఉంటుందన్నమాట. డెవలప్మెంట్ అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. చూద్దాం, ఆయన అలాగే నిలకడగా నిదానంగా వెళ్తున్నాడు. కొంచెం ఇంకొంచెం బాగా చేసి ఉంటే బెటర్ అనేది నా అభిప్రాయం. రాబోయే రోజులు అంటే ఇంకొంచెం కొన్ని రోజుల్లోనే మనకి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి, అది కూడా తెలంగాణలో. మరి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఈసారి ఏ పార్టీ ముందంజలో ఉందంటారు? ముందంజలు అంటే ఈ రెండు పార్టీలు మన గతంలో వస్తే ఆ పార్టీ కూడా మేయర్ని విజయలక్ష్మి గారు పెట్టారు. సో ఎక్కడ కూడా డ్రైనేజీ క్లీనింగ్ కావచ్చు, ఎక్కడ కూడా అలాగే ఉంది. సో వీళ్ళు ఏదన్నా ఉంటే గవర్నమెంట్ మేము వస్తాం, మేము చేస్తాం, కానీ ఇప్పటి వరకు అయితే నీట్గా సిటీని అయితే మార్చలేదు. సో వీళ్ళు నాకు తెలిసి గత ప్రభుత్వంలో తప్పిదాలు జరిగినాయి. ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ వచ్చిన ఈ 2 సంవత్సరాల కూడా జిహెచ్ఎంసీని ఎలాంటి అభివృద్ధి చేయటం లేదు. డ్రైనేజీ సిస్టమ్ అనేది ఎలాగుంటే అలాగుంటుంది. ఇప్పుడు అక్కడక్కడ కొన్ని పనులు మొదలెట్టి ఇప్పుడు వర్షాకాలం ప్రజలకు ఇబ్బందిగా పరిస్థితులు, కానీ వాళ్ళు ఏంటంటే రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకున్నట్టుగా ఉండదు.
సో సో ఆ విధంగా చూసుకున్నట్టయితే హైడ్రా పనితనం అనేది మీకు ఇప్పుడు తెలియదు, వర్షాకాలంలో మీకు తెలుస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పడం జరిగింది. మరి హైడ్రా వల్ల ఏ విధంగా ఉపయోగం అనేది ఉంది అంటున్నారు, అసలు ఉపయోగపడుతుందా? హైడ్రా అంటే కొద్ది మేర మంచిదే, కానీ హైడ్రా చేయాల్సింది చాలా ఉన్నాయి ఇంకా పనులు. ఇది హైదరాబాద్ అలా చేయలేదు, వాళ్ళు కావాల్సినవి వదిలేశారు, కొన్ని బేకున్నవి మాత్రమే కొన్ని తీసేశారు. సో జిహెచ్ఎంసీ పరిధిలో చాలా చెరువులు కాపాడే అవసరం ఉన్నది. హైడ్రా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి బేకున్న తోడు పెట్టారు తప్ప నిజంగా సమస్య అక్కడ పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చే ముందు ఇట్లాంటి ముందు వేసుకొని ఎలాగైనా ప్రజల మభ్యపెట్టి వాళ్ళ రాజకీయాల అవసరాలకు మేరకు తీస్తారు తప్ప నిజంగా జిహెచ్ఎంసీ అంటే ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో చూసుకున్నా కూడా గత ప్రభుత్వాల 10 ఏళ్లలో ఎక్కడ డ్రైనేజీ సిస్టమ్ మార్చలేదు, ఇప్పుడు కూడా మార్చలేదు. సో కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ వచ్చేవరకు అడాబేట్ చేసి ప్రజలను మభ్యపెట్టడానికి పడదు. జిహెచ్ఎంసీ ఇలా ఓఎస్సీ కాలేజీ కూడా గుల్పలేదంట. రకరకాల అట్లాంటి ఎన్నో కాలేజీలు అక్రమంగా ఉన్నాయి, అక్రమంగా చెరువులలో కబ్జా చేసిన ఉన్నాయి, వాటి తెరువు పోలేదు. అంటే వీళ్ళు అభివృద్ధి చేయలేదు, జిహెచ్ఎంసీ మాత్రం పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ గత ఈ 2 సంవత్సరాలు పట్టించుకోలేదు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీని అభివృద్ధి చేయటం లేదు. సో వీళ్ళిద్దరు కూడా దొంగలాగా వ్యవహరిస్తాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే హైదరాబాద్ లో రాబోతున్నాయి కొన్ని రోజుల్లో. మరి దానిపైన చూసుకున్నట్టయితే ఎటువంటి డెవలప్మెంట్ అనేది తెలంగాణలో మీరు చూసారు? జిహెచ్ఎంసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పుడు ఏ మూలకి వెళ్ళినా కూడా నీళ్లు చాలా డ్రైనేజ్ సమస్య ఎక్కువ కనిపిస్తుంది. సో వర్షాకాలం ఇప్పుడు రాబోతుంది, వర్షాకాలం కాబట్టి సో ఒక ప్రతినిధి ఉంటే బాగుంటుంది, చెప్పుకోవడానికి సమస్యలు చెప్పుకోవడానికి బాగుంటుంది కాబట్టి సో ఎంత తొందరగా ఎలక్షన్స్ పెడితే అంత మంచిది. మీరు చూడండి, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా ఊళ్ళల్లో ఆ నిధులు రాక ఊరు సమస్యలు చెప్పుకునే దిక్కు లేక చాలా దీనమైన స్థితికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కూడా తొందరగా పెట్టేస్తే ఒక నాయకుడు వస్తే ప్రజలు చెప్పుకోవడానికి సమస్యలు ఉంటుంది కాబట్టి అతి త్వరలో పెట్టబోతున్నట్టు ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారో సంబంధం లేదు, కానీ తొందరగా ఎలక్షన్ పెట్టి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంటే హైడ్రా విషయం కూడా తీసుకున్నట్టయితే గతంలో హైడ్రా అనేది ఇప్పుడు కాదు మీకు వర్షాకాలంలో తెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు వర్షాకాలంలో చూస్తున్నట్టయితే డ్రైనేజెస్ అలా పొంగిపోవడం కానీ అండ్ నదులను కూడా తలపించే నీళ్లు కనిపించడం కానీ అలానే మెట్రో స్టేషన్స్ నుంచి వాటర్ ఫాల్స్ కనిపించే దృశ్యాలు చాలా వరకు మనం చూసాము. మరి వాటన్నిటికీ కూడా ఈసారి పరిష్కారం వచ్చే అవకాశం ఉందంటారా, మరి లేదంటారా, ఇలా ఉంది? అవును, నిజంగా అప్పుడు హైడ్రా వచ్చినప్పుడు వీళ్ళు అన్నారు వర్షాకాలం వచ్చినప్పుడు డ్రైనేజీలు ఇంట్లోకి వస్తున్నాయి, సో అవి రాకుండా చేయాలంటే హైడ్రా మంచి స్టెప్ తీసుకుంది అన్నారు. మరి మేము కూడా ఈగర్లు పెట్టిస్తున్నాం. మరి రేవంత్ ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చి ఏం ముద్ర ఇచ్చింది, మన ఇది హైడ్రా ద్వారా నిజంగానే డ్రైనేజ్ క్లియర్ అయిపోయిందా లేదా అనేది మేము కూడా ఒక పరీక్ష రకంగా చూస్తున్నాం, అనేది ఒక సవాల్ రకంగా చూస్తున్నాము. సో 100% అయితే మేము ప్రజలకు మంచి చేసే వాళ్ళు కావాలి ఎవరైనా సరే కానీ. సో చూద్దాం ఇప్పుడు రాబోతున్న వర్షాకాలంలో ఏ రకంగా ఉండబోతుందో చూడాలి. అండ్ ఇప్పుడు అన్ని పార్టీలు కూడా పోటాపోటీగా నేనంటే నేను అని చెప్పేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసమే సిద్ధంగా ఉన్నాయి. అదే విధంగా జనసేన కూడా నేను రంగంలోకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తోటే దిగుతానని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది. మరి ఇవన్నిట్లో చూసుకున్నట్టయితే ఏ పార్టీ ముందంజలో ఉంటుంది అంటారు? అవునన్నా కాదన్నా అధికారులు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ముందు ఉంటుంది. కానీ ఇక్కడ డిఫరెంట్గా కనిపిస్తుంది అంటే కొద్దిగా కాంగ్రెస్కి వ్యతిరేకత కనిపిస్తుంది మేము గ్రౌండ్ వర్క్ మొత్తం చూసుకున్నా కూడా. సో కొద్దిగా అటు ఇటు మరి లాస్ట్ టైం ఇప్పుడు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎట్లయితే పడిపోయింది అట్లుగా అట్టయితే ఉండదు. ఒక 90% వాళ్ళకుంటే 80% వీళ్ళకుంటుంది, ఒక 10% డిఫరెన్స్తోనే ఉంటుంది తప్ప, కానీ పెద్ద డ్రాస్టిక్ చేంజ్ అయితే ఏమి ఉండదు. సో ఇది ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్ ఉంటుంది, సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ ఉంటుంది, అవునన్నా కాదన్నా బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంటుంది. సో ఈసారి ఇంకేంటంటే బీజేపీ వర్సెస్ మన బీఆర్ఎస్ ఎక్కువ నడుస్తుంటుంది. సో వీళ్ళిద్దరు గతం చూసుకుంటే జిహెచ్ఎంసీలో కూడా బీజేపీ మంచిగా అద్భుతంగా పుంజుకుంది కాబట్టి బీజేపీ కూడా స్కోప్ ఉంది. సో అవునన్నా కాదన్నా ఫస్ట్ కాంగ్రెస్, సెకండ్ బీఆర్ఎస్, థర్డ్ బీజేపీ ఉంటుంది. సో జనసేనకి అయితే తక్కువ స్కోప్ ఉంది, కానీ వాళ్ళు ప్రయత్నం చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి, ఇక్కడ బీజేపీ కూడా అద్భుతంగా ఉంది కాబట్టి. సో మరి వాళ్ళు బీజేపీతో ఉంటారా కూటమితో ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏం జరుగుతుందో చూద్దాం. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ మొన్న వచ్చి తెలంగాణ నేయ జాగిరి అన్నాడు కదా, ఒక ఛాలెంజ్ తెలంగాణ వాసులం అందరం ఒక సీట్ గెలిపించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం.